హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇంజనీరింగ్లో ఒక మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కాలేజ్లోనే ఒక మంచి బ్రాంచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే 2026 నుంచి 2030 వరకు దానికి డిమాండ్ ఉంటుంది, వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా పోతున్నాయి అండ్ మనం ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో హై పేయింగ్ జాబ్ కొట్టచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో వివేక్ గారు. సో 2026లో బీటెక్ కాలేజెస్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. లైక్ ఏఐని జోడిస్తూ కొన్ని కోర్సెస్, సిఎస్సి ఏఐ అని చెప్పేసి ఇట్లా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ని మనం చూస్ చేసుకోవాలంటే మెయిన్ ఎలాంటి ఫ్యాక్టర్స్ని చూడాలండి? సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి అని అంటే యూజువల్లీ మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి అప్డేటెడ్ కరికులం. ఓకే. బికాస్ ఇప్పుడు ఈ అప్డేటెడ్ కరికులం లేకపోతే ఇప్పుడు హైరింగ్ చేసుకునే కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్కిల్ సెట్ చూస్తారు. సో వీళ్ళు అప్డేటెడ్గా ఉన్నారా లేదా అనేది చూస్తారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం అప్డేటెడ్ కరికులం ఉందా లేదా అనేది చూస్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాక్టికల్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రాక్టికల్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ మనం ల్యాబ్స్, ఆ ల్యాబ్లో ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారో చూడాలి, అండ్ ఎంతవరకు ప్రొడక్ట్స్ బిల్డింగ్ అనేది ఉందో చూడాలి, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్లేస్మెంట్స్. ఓకే. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటేనే మనం ఆ ఇంజనీరింగ్ కాలేజ్ని బేసికల్లీ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది బ్రాంచ్ని బట్టి ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరే డేటా చూస్తారండి? సో కరెక్టే, బ్రాంచ్ని బట్టి ఇంజనీరింగ్ కాలేజ్ అని అంటే కొన్ని కాలేజెస్ తీసుకుంటే ఆ కాలేజెస్లో మాత్రమే ఆ బ్రాంచ్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటీస్, చాలా ఎన్ఐటీస్ ఉన్నాయి, బట్ అన్ని ఎన్ఐటీస్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉండదు, ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉండదు. కొన్ని ఎన్ఐటీస్లో మాత్రమే ఉంటుంది, కొన్ని ఐఐటీస్లో మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆర్ నార్మల్ అటానమస్ కాలేజెస్లో కూడా అన్ని బ్రాంచెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఉంది, సిఎస్సి ఏఎంఎల్ ఉంటుంది, ఏఐడిఎస్, ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆ కాలేజ్ని చూస్ చేసుకోవడం అనేది చేసుకోవాలి. సో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఇవన్నీ చూసి ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటారా? యా, ఆబ్వియస్లీ. ఎందుకనంటే ఒక స్టూడెంట్ ఆ కాలేజ్లో ఎంటర్ అయిన తర్వాత హీ ఆర్ షీ హ్యాస్ టు లెర్న్ మోర్ థింగ్స్. సో అవి నేర్చుకోవడానికి వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డెఫినెట్లీ దే విల్ బి డిమోటివేటెడ్ అండ్ వాళ్ళు ఏం నేర్చుకోలేరు. కన్ఫామ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు అటానమస్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అండి? అంటే దీనికి మేజర్ డిఫరెన్సెస్ చూస్తే ఫస్ట్ మనం అటానమస్ కాలేజ్ చూస్తే, అటానమస్ కాలేజ్, నేను కూడా అటానమస్ కాలేజ్లో చదివాను. అటానమస్ కాలేజ్లో ఏంటంటే ఓన్ సిలబస్ ఉంటుంది, అండ్ ఓన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ తర్వాత కరెక్షన్స్ కూడా ఓన్గా చేసుకుంటారు వాళ్ళే. ఓకే. కానీ సర్టిఫికేషన్ మాత్రం అఫిలియేటెడ్ విత్ జేఎన్టీయూ కాకినాడ అని, జేఎన్టీయూ అని, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యి సర్టిఫికేషన్స్ వస్తాయి. బట్ ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ చూసుకుంటే ఇక్కడ కొంచెం ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ ఎక్స్ప్లోరింగ్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కంపేర్ టు అటానమస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఆర్ గుడ్, కానీ వాటితో పాటుగా కొంచెం ఫీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలామంది ఏంటంటే కొన్ని కాలేజెస్ నేమ్స్ చూసి, ఆ బ్రాండ్ని చూసి చూస్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా బ్రాండ్ ఉన్న కాలేజ్లో జాయిన్ అవుతే స్టూడెంట్ లైఫ్ మారుతుందా, లేకపోతే స్టూడెంట్స్లో నిజంగా స్కిల్స్ ఉండి దాన్ని ఎక్స్టాబ్లిష్ చేస్తే స్టూడెంట్ లైఫ్ మారుతుందా? అంటే ఇక్కడ ఈ రెండు పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, కాలేజ్ బ్రాండ్ కన్ఫామ్గా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కోర్స్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ కోర్స్ చేస్తున్నాను. ఎంబీఏ కోర్స్ ఇన్ ఐఎస్బి చేస్తుంటే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బిలో చేస్తే, ఓకే, ఆ బ్రాండ్ని బట్టి నాకు శాలరీ ప్యాకేజ్ ఉంటుంది, ఆ బ్రాండ్ని బట్టి నాకు వాల్యూ వస్తుంది. స్కిల్ సెట్ నీకు ఒక 50-60% ఉన్నా కానీ కాలేజ్ బ్రాండ్ నీకు హెల్ప్ చేస్తుంది. కానీ సమ్ టైమ్స్ ఫర్ సమ్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది అటానమస్ కాలేజ్, టైర్ 3, టైర్ 2 కాలేజెస్ నుంచి కూడా స్కిల్స్ని డిపెండ్ చేసుకొని కాలేజ్ బ్రాండ్ లేకపోయినా కానీ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ కూడా వెళ్ళారు. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి దేన్ని మనం తీసేయడానికి ఉండదు. ఓకే. అంటే ఒక కాలేజ్ని రిజెక్ట్ చేయాలంటే రెడ్ ఫ్లాగ్స్ ఏమి ఉండాలంటే? సో నేను ఫస్ట్ చెప్పిన కాలేజ్ ఏదైతే సెలెక్ట్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ చెప్పాను, అదే 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే కరికులం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ వచ్చింది, సో ఈ ఏఐకి రిలేటెడ్గా ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్లో కరికులం ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి
ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ ఆబ్వియస్లీ ఎంత చదివినా కానీ మనకి ఎండ్ ఆఫ్ ది డే జాబ్ కావాలి. సో ఈ జాబ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ కానీ హైరింగ్ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ ఎంఎన్సీస్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ ఆ కాలేజ్కి వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవి కనుక ఆ కాలేజ్లో లేకపోతే దెన్ వీ కెన్ రిజెక్ట్ ఈజీలీ దట్ కాలేజ్. ఓకే,